చట్టసభల ఎన్నికలను తలపించే విధంగా ఒంగోలు జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి పాలకవర్గ ఎన్నికలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ జరుగుతున్నాయి. 150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన జేఎంబీ చర్చికి సంబంధించి పూర్తిస్థాయి పాలకవర్గ ఎన్నికలు తొలిసారి జరగడం విశేషం. జేఎంబీ చర్చికి సంబంధించి 1960 నుండి పాలకవర్గ సభ్యుల ఎన్నిక జరుగుతూ వస్తుంది. చర్చిలో కొంతకాలంగా 2 వర్గాలు ఏర్పడటం, కమిటీల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. చివరికి హైకోర్టు ఆదేశాల మేరకు చర్చి చరిత్రలో తొలిసారిగా పాలకవర్గానికి సంబంధించి 13 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 6 సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు తొలిసారిగా సభ్యుల ఎన్నిక జరుగుతుండటంతో యంత్రాంగం ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పర్యవేక్షణలో 120 మంది సిబ్బంది ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారు. వారిలో 3 ఇన్స్పెక్టర్లు, 10 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 107 మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. చర్చి వద్ద 144 సెక్షన్ విధించారు. ఉదయం 8 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల అధికారి జిల్లా రిజిస్ట్రార్ ఆళ్ల బాలాంజనేయులు 3,319 మంది సభ్యులకు ప్రత్యేకంగా ఓటరు గుర్తింపు కార్డులు అందజేశారు. దాంతో ఓటు హక్కు కోసం వచ్చిన వారిని చర్చి గేటు వద్ద ఉన్న పోలీసు సిబ్బంది ఓటర్ కార్డు పరిశీలించిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. సెల్ ఫోన్లు లోపలికి అనుమతించడం లేదు. సమీపంలో ఉన్న మెటల్ డిటెక్టర్ ద్వారా ఓటర్లను పరిశీలించి లోపలికి అనుమతిస్తున్నారు. చర్చి ఆవరణలోని రాఘవయ్య మెమోరియల్ హాల్లో పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. అందరికీ తెలుసు, మన పురాతనమైన చారిత్రాత్మకమైనటువంటి మన జేఎంబీ చర్చి కొన్నాళ్ల నుంచి డిస్ప్యూట్లో ఉండటం జరిగింది. మేనేజ్మెంట్ చాలా కేసెస్ కూడాను హైకోర్టులోను వివిధ కోర్టుల్లో కూడాను పెండింగ్ ఉండటం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఈరోజు హైకోర్టు హానరబుల్ హైకోర్టు యొక్క డైరెక్షన్స్ మేరకు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ బాలాంజనేయులు గారు ఇది ఎలక్షను జేఎంబీ చర్చికి ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు మొత్తం 3,319 మంది వరకు ఓటర్స్గా నమోదై ఉన్నారు. వీళ్ళందరూ ఈరోజు ఎలక్షన్ వచ్చేసి మనకు ఈ రాఘవయ్య మెమోరియల్ హాల్లో జరుగుతూ ఉన్నది. పోలీసు వైపు నుంచి కూడాను 120 మందితోటి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకు అని అంటే ఇంతమంది కూడాను గతంలో చాలా కేసెస్ కూడాను 2 వర్గాల వారికి కూడాను సుమారు 25 కేసుల దాకా క్రిమినల్ కేసెస్ రిపోర్ట్ అయ్యి ఉన్నాయి గతంలో. అందువలన లా అండ్ ఆర్డర్ను దృష్టిలో పెట్టుకొని 120 మందితో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఐడి కార్డు ఉన్నటువంటి వాళ్ళనే లోపలకు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు ఇష్యూ చేసినటువంటి ఐడి కార్డు ఉన్నటువంటి వాళ్ళనే లోపలికి ఎలో చేయటం జరుగుతూ ఉంది. బైలేటరల్ చెక్ కూడాను ఏర్పాటు చేశాము. మెయిన్ గేట్ దగ్గర ఒకటి, తర్వాత బూత్ దగ్గర కూడాను లోపలికి వెళ్ళేటప్పుడు చెక్ చేసి పంపిస్తూ ఉన్నాము. ఓటర్స్ అందరూ కూడాను పోలీసు వారి యొక్క సూచనలను పాటించాలని చెప్పేసి విధి నిర్వహణలో వారు అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మొత్తం అంటే 6 కౌంటర్స్ గానండి. 1 నుంచి మొత్తం 3,319 అనుకున్నాం ఓటర్స్. 1 నుంచి 550 వరకు ఒక టేబుల్, 551 నుంచి 1100 అట్లాగా ఒక టేబుల్, అట్లా మొత్తం 6 టేబుల్స్గా డివైడ్ చేయటం జరిగింది. ప్రతి ఒక్క ఓటర్ కూడా 7 మందికి ఓటు వేయాల్సి ఉంటుంది అన్నమాట. 4 బ్యాలెట్ పేపర్స్ మీద. అంటే ఒక టేబుల్ దగ్గరికి వెళ్తే 4 బ్యాలెట్ పేపర్స్ ఇస్తారు. అవి తీసుకొని బూత్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సీక్రెసీ ఉంటుంది, బ్యాలెట్ సీక్రెట్ ఓటింగ్ జరిగేది. అక్కడికి వెళ్ళి ఓటు వేసుకొని తర్వాత బాక్స్లో వేసుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుంది.